3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలవాల్సిందే. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నయా టార్గెట్. ఇందుకోసం పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు కమలనాథులు. వర్క్ షాప్లు నిర్వహిస్తూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎక్కడా తగ్గేదలే అన్నట్లుగా ప్రచార పర్వాన్ని సాగిస్తోంది. ప్రతి ఓటర్ను స్వయంగా కలిసి తమ వైపు తిప్పుకోవడమే ప్రధాన లక్ష్యంగా పావులు కలుపుతోంది. ఎన్నికలు జరుగుతున్న అన్ని నియోజకవర్గాల వారీగా వర్క్ షాపులు, సన్నాహక సమావేశాలపై ఫోకస్ పెట్టింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య, అదే జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి తరపున ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి సైతం టీచర్లను కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు. ఉమ్మడి 7 జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో బుధవారం వర్క్ షాపులు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యులు, కార్యకర్తలు ఇందులో పాల్గొనగా ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని నియమించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్కా కొమరయ్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి విద్యావేత్తగా మారారని, టీచర్ల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. బడ్జెట్ స్కూల్స్ తో ఎంతో మందికి విద్యను అందిస్తూ మరెంతో మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఉపాధి కల్పిస్తున్న కొమరయ్య ఉపాధ్యాయుల ప్రతినిధిగా సరైన ఎంపికని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉన్న 25,921 మంది టీచర్ ఓటర్లకు ఒక్కో కార్యకర్తను కేటాయించి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ క్యాంపెయిన్ చేస్తోంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని అనుబంధ సంఘాలైన తపస్ వంటి సంస్థలు జాతీయవాద ఉపాధ్యాయులతో గట్టెక్కాలని ప్లాన్ చేస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 3,41,313 మంది ఓటర్లున్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించి క్షేత్రస్థాయి ప్రచారాన్ని కమలనాథులు కంటిన్యూ చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాల్లో పాల్గొని బీజేపీ క్యాండిడేట్లను గెలిపించాలని కోరుతున్నారు. జిల్లా నియోజకవర్గాల్లో జరిగిన వర్క్షాప్లో ప్రచార వ్యూహాలకు మరింత పదును పెట్టడం, ఓటర్లను కలిసి కేంద్ర సంక్షేమ పథకాలను వివరించాల్సిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కళ్ల ముందు ఉన్నాయని, కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదని ఓటర్లకు వివరిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలోనూ స్థానిక నేతలు సరోత్తం రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రూవ్ చేయాలని బీజేపీ భావిస్తోంది. పోటీలో లేని బీఆర్ఎస్, కాంగ్రెస్ తమకు సమదూరం అంటూ ప్రచారం చేస్తున్నారు. మండలిలో సంఖ్యాబలం పెంచుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తామే అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అనిపించుకోవాలని ఎదురుచూస్తున్న బీజేపీకి ఎలాంటి ఫలితాలొస్తాయో చూడాలి.